హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో రాష్ట్రం దూసుకెళ్తున్నది అప్పుల్లోనే, సంపద సృష్టిలో కాదు, అభివృద్ధిలో కాదు, సంక్షేమంలో కాదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ 17 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనని, కూటమి ప్రభుత్వంలో తెస్తున్న అప్పులని, వాళ్ళు చెబుతున్న అభివృద్ధి, గ్రోత్ రేటు, జిఎస్డిపి పెరుగుదల వీటిపైన సూటిగా ఆయన ప్రశ్నించిండు. అది ఎట్లా ప్రశ్నించిండు అంటే కాగ్ రిపోర్ట్‌ని దగ్గర పెట్టుకొని, కాగ్ రిపోర్ట్‌ను బేస్ చేసుకొని, కాగ్ రిపోర్ట్ డేటాను బట్టి చెప్పిండు. కానీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, ఈ కూటమికి సపోర్ట్ చేస్తున్న సో కాల్డ్ జర్నలిస్టులు గాని, పత్రికలు, టీవీ ఛానళ్ళు లేదు రాష్ట్రం దూసుకెళ్తుంది, రాష్ట్రం అమోఘంగా ఉంది, విజనరీ లీడర్ ఉండు, ఇక అయిపోయింది, పెట్టుబడుల వరదొచ్చింది, పెట్టుబడుల ఉప్పెనొచ్చింది, పెట్టుబడుల పండగొచ్చిందని చెప్తున్నారు. వస్తే వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్నదాతలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత, మహిళలు, వాళ్ళ ఉపాధి విషయంలో ఏం జరుగుతుందంటే ప్రచారం జరుగుతుంది కానీ పని జరగట్లేదని స్పష్టంగా కనపడుతుంది. అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాగు గణాంకాలను బేస్ చేసుకొని చెప్పారు. దానికి సంబంధించి రాష్ట్రము దూసుకెళ్తున్నది అప్పుల్లో తప్ప అప్పుల్లోనే సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ ధ్వజం తీవ్ర ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పిండు. ఎందుకు తీవ్ర ఆందోళనకరంగా ఉందనే దానికి కూడా కొంత డేటా ఇచ్చారు. 2025-26 తొలి 6 నెలల్లోనే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 7.03% ఆదాయ వృద్ధి. అంటే ఇన్కమ్ గ్రోత్ రేటు 7.03 మాత్రమే 2025-26 తొలి 6 నెలలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి 6 నెలల్లో జీఎస్టీ, అమ్మకపు పన్ను ఆదాయాల వృద్ధి 2.85% మాత్రమే. జీఎస్టీ తగ్గింది, అమ్మకపు పన్ను తగ్గింది వసూళ్లు. ఒకవైపు ఆదాయ వృద్ధి రేటు తగ్గింది, 7.03% ఉంది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తగ్గుదల ఉంది. వచ్చే ఆదాయం తగ్గుదల ఉన్నాక గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది సూటిగా అడిగింది. వాస్తవం కూడా ఇది. మనకేదైనా వచ్చే ఇన్కమే లేనప్పుడు ఇక గ్రోత్ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇన్కమ్ను బట్టి కదా గ్రోత్ వచ్చేది. ఇన్కమ్ లేదు, కేంద్రం నుంచి నిధులు లేవు, కేంద్రం నుంచి గ్రాంటులు లేవు. లేనప్పుడు ఈ అభివృద్ధి ఎక్కడిది, గ్రోత్ ఎక్కడిది అంటే లేదు లేదు ఉంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఉంది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండు కాబట్టి మనం గ్రోత్ ఉంది, అభివృద్ధి అవుతుంది, విజన్ అవుతుంది, ముందుకు పోతుంది, రాష్ట్రం ఉరుకులు పరుగులు పెడుతుంది, దూసుకెళ్తుందని నమ్మాలా? లేదా అంకెల్ని కాగ్ రిపోర్టులు నమ్మాలంటే కాగ్ రిపోర్ట్ కూడా నమ్మాల్సిందే అనేది సూటిగా తెలుస్తుంది. 2023-24లో నుంచి 2025-26 మొదటి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయ వార్షిక వృద్ధి రేటుతో పోలిస్తే అంటే 23-24 వార్షిక వృద్ధి రేటుతో ఇప్పుడున్న ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును పోలిస్తే 2.75% ఆర్థిక వృద్ధిలో మాత్రమే 2.75% మాత్రం వృద్ధి ఉంది. వృద్ధి పెద్దగా ఏం గణనీయంగా ఏం లేదు. కానీ లేదు లేదు అద్భుతాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకోటి అయినా సరే రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తున్నట్టు ప్రజలను నమ్మించడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. గత 2 ఏళ్లలో మూలధన వ్యయం వార్షిక వృద్ధి రేటు 16% తగ్గింది. 2025-26లో రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం వృద్ధి 3.47% మాత్రమే. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీఎస్డిపి వృద్ధి 10.50 అధికంగా ఉన్నట్టు చెబుతారు. ఇది అనమాట గమ్మత్తు. పదే పదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ముఖ్యమంత్రి గారు చెబుతుందంటే గత ఏడాదితో పోలిస్తే జీఎస్డిపి 10.50 ఉందంటున్నారు. గతంలో 10.23 ఉండేదట జగన్మోహన్ రెడ్డి అప్పుడు. ఆయన కంటే ఎక్కువ ఉందని అంకెలు చూపించడానికి చెప్తున్నారా? లేదు నిజంగా ఉందా? నిజంగా ఉంటే మరి వృద్ధి రేట్లో తగ్గుదలేంది, ఆదాయంలో తగ్గుదలేంది, పన్నుల్లో తగ్గుదలేంటి, కేంద్రం నుంచి వచ్చే రాబడుల్లో కూడా తగ్గుదల ఉంది. ఇవన్నీ తగ్గుదల ఉన్న తర్వాత జీఎస్డిపి ఎట్లా పెరుగుతుంది? ఆ పెరగడానికి అసలు ఏంది క్రైటీరియా ఏంటి, సోర్స్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయట్లే. కేవలం ఉంది నమ్మాలా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి మేము సమర్థిస్తున్నాం కాబట్టి మా మీడియా, మా ఛానల్సు, లేదా మేమందరం భజన చేస్తున్నాం కాబట్టి ఆ భజనని మీరు నమ్మాలి. జీఎస్డిపి 10.50% ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఏ రకంగా లెక్క అంటే చెప్పట్లేదు. దాని గురించే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కడిగి పారేశారని ఒక వార్త. ఇది పూర్తిగా అవాస్తవం. 2019-24 మధ్య రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వార్షిక వృద్ధి రేటు 9.87%. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయము 58,031 కోట్లు నుంచి 92,922 కోట్లకు పెరిగింది. ఆ 5 ఏళ్లలో రాష్ట్ర జీఎస్డిపి వార్షిక వృద్ధి సగటు వృద్ధి రేటు 10.23%. గత 5 ఏళ్లతో పోలిస్తే చంద్రబాబు పాలనలో జీఎస్డిపి
జీఎస్డీపీ పన్ను ఆదాయాల వృద్ధి చాలా తక్కువ. మరి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని బాబు ఎలా చెప్తారు? కాగ్ గణాంకాలను ఉటంకిస్తూ రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో చంద్రబాబు సర్కారు వైఫల్యాలను కడిగి పారేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవి కాగ్ గణాంకాలు. రాష్ట్ర విభజన నాటి నుంచి అప్పులు ఇలాగున్నాయి. రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు విషయంలో 2019-24 మధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వృద్ధి వివరాలు ఇక్కడ వచ్చిండు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో ఇది పరిస్థితి అని చెప్పి ఇచ్చారు. డాటా మొత్తం దగ్గర పెట్టుకొని కాగ్ నివేదికను బట్టే కడిగి పారేసిండు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాగ్ మాకు లెక్కలేదు, మేము చెప్తున్నాం కాబట్టి 10.50% జిఎస్డిపి వృద్ధి ఉంది, నమ్మాల్సిందే మీరంటే ఈ జిఎస్డిపిలు రిపోర్ట్లలో ఉన్న లెక్కలు కాదు. కానీ ఈ లెక్కల కంటే అత్యంత ముఖ్యంగా ఈరోజు అన్నదాత అహోరాత్రులు కష్టపడ్డ వాళ్ళ జీవితాలు పాపం రోడ్డు మీద ఉన్నాయి. ఈరోజు మొక్కజొన్నలు వేస్తే కొనే దిక్కు లేదు, వరేస్తే కొనే దిక్కు లేదు, తడిసిన ధాన్యం, వరదలు, వాటి గురించి పట్టించుకోవట్లేదు. విశాఖలో సిఐఏ సమిట్ అంటే 2 రోజుల నిర్వహణ కోసం దాదాపు నెల రోజుల నుంచి సమాయత్తం చేస్తాను. ఈ రైతులు, వరదలో ఉన్న రైతుల్ని, పంటలు కొట్టకపోయిన రైతులను ఆదుకునే నాదుడు లేడు. అది ఏమైందో తెలియదు. లేదు 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన మేము, ఇక దాంతోనే ఒక 15 లక్షల 16 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. మరి అది ఎట్లట్లో ఏం కథో తెలియదు. 13 లక్షల కోట్ల వచ్చినాయట పెట్టుబడులు, దాంతో 16 లక్షల 17 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అయిపోయింది. మేము యువగాళంలో మేము చెప్పినాం కదా 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలని. అయిపోయింది. ఆ 20 లక్షలు వచ్చేసినాయి. అత్యంత తొందరలోనే 20 లక్షలు రీచ్ కాబోతున్నాం అని. అసలు వాడు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు ఎప్పుడు పెట్టాలి, అది కన్స్ట్రక్షన్ ఎప్పుడు కావాలి, అది ఇన్కార్పొరేట్ ఎప్పుడు కావాలి, ప్రారంభం ఎప్పుడు కావాలి, దాంట్లో ఉద్యోగాలు ఎప్పుడు చేయాలి మన వాళ్ళు. ఇక దీన్ని చూపించి 2029 ఎన్నికలకు పోయి మీకు 20 లక్షల ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ మాకు ఓటేయాలి, ఓటేస్తే తప్ప మీకు రావు, ఓటేస్తే ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ఇది రాంది ఎప్పుడు? ఈ పెట్టుబడులు, ఈ ఒప్పందాలు, ఎంఓయూలు జరగంది ఎప్పుడు? పారిశ్రామికవేత్తలతోని ప్రతి సంవత్సరం జరుగుతాయి. 2016లో, 2017లో, 2018లో ఈ 3 సార్లు విశాఖపట్నం వేదికగా నిన్న మొన్న జరిగిన సదస్సులు లాంటి సమితులు లాంటి సిఐఏ సమితులు జరిగినాయి. అప్పుడు కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోనూ ఒప్పందాలు జరిగినాయి. దాంతో ఏ లక్ష ఉద్యోగాలు రాలే. కాబట్టి ఇది మభ్యపెట్టే కార్యక్రమం కాకుండా పనికొచ్చే కార్యక్రమం, అమలయ్యే కార్యక్రమం, అమలు చేస్తున్న కార్యక్రమాలు చెప్పండి, అమలు చేయగలిగే కార్యక్రమాలని. అంటే ఇది రాష్ట్రం అయితే సంపద సృష్టిలోనో, అభివృద్ధిలోనో, సంక్షేమంలోనో దూసుకుపోయేది కేవలం మాటల్లో, అప్పుల్లో, ప్రచారంలో దూసుకుపోతుంది అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఓల్సన్ అనే మరో ఊర్సా వచ్చిందట. 2 నెలల క్రితం పుట్టిన కంపెనీ పెట్టుబడిలో ఏకంగా 69% సర్కారు రాయితీ ఇచ్చింది. ఇది 15వ తారీఖు 11వ నెల 2025 నాడు జిఓఎంఎస్ నెంబర్ 222 రిలీజ్ చేశారు ఈ ఓల్సన్ కంపెనీ. ఈ ఓల్సన్ కంపెనీ ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయిందంటే ఢిల్లీలో ఆగస్టు 22 రోజు కమలేష్ కుమార్ జైన్, ప్రదీప్ కుమార్ జైన్ డైరెక్టర్లుగా ఢిల్లీ కేంద్రంగా 10 లక్షల పెట్టుబడులతోని ప్రారంభమైంది. ఆగస్టు 22 ఈ 2025 సంవత్సరంలో. ఆగస్టు నుంచే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 నెలలే అయింది. 2 నెలల క్రితం ఒక 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తోని, మూలధనంతో స్టార్ట్ అయిన ఢిల్లీ వేదికగా ఒక కంపెనీకి మీరు 1,089 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ ఇచ్చారు. అంటే ఎటు తీసుకెళ్తారు ఇది? అంటే ఊర్సా లాంటి ఉత్తుత్త కంపెనీలతోని ఎంఓయూలు చేయించుకొని, లేదు మేము 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసినాం, దాంతో 15 లక్షల ఉద్యోగాలు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పే ప్రయత్నం ఎవరి చెవులో పువ్వు పెట్టదలుచుకున్నాం. ఇది కాదు. ఇప్పుడు మీరు చేసుకున్న నిజంగానే ఒప్పందాలు ఈ ఓల్సన్నో, ఊర్సాలో చూసిన తర్వాత నిజంగా నమ్మటానికి రావట్లే. నమ్మాలంటే కూడా కొద్దిగా నమ్మశక్యం కాని పరిస్థితి అవుతుంది. మీరు చెప్తున్న లక్షల ఉద్యోగాలకి పెట్టుబడులకు సంబంధం లేదు. 13 లక్షల ఉద్యోగాలు 15 లక్షలు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆగస్టు 22 రోజు 10 లక్షల రూపాయల మూలధనంతో స్టార్ట్ అయిన కంపెనీకి మీరు ఏ రకంగా 1,504 కోట్ల పెట్టుబడులు పెట్టిందని 1,137 కోట్లు రైతులు ఇస్తారు. వాళ్ళకి 60 లక్షల ఎకరంతో భూములు ఎట్లా ఇస్తారు? కోట్ల రూపాయలు విలువ చేసే భూములు. ఇదంతా ఒక క్విడ్ ప్రోకో ఉన్నట్టు అనిపిస్తుంది అనేది ఇప్పటికే మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, వైఎస్ఆర్సీపీ లాంటి కొన్ని పార్టీలు కూడా, ఇదే కమ్యూనిస్ట్ పార్టీ లాంటి కొన్ని పార్టీలు కూడా ఆరోపణ చేస్తున్నాయి. అయినా కానీ లేదు మేము లక్షల కోట్లు తెస్తున్నాం, లక్షల ఉద్యోగాలు. ఈ పాట తప్ప, ఈ ప్రచారం తప్ప నిజమైన పనితనం లేదు. మరొక ఊర్సా కంపెనీ వచ్చిందని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది.
అల్లూరు జిల్లాలో 22 మంది బాలికలకు అస్వస్థత అయింది. వాంతులు, విరేచనాలు, జ్వరం బారిన పడిన ఆశ్రమ విద్యార్థులు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే అసలు మన్యం జిల్లాలో చాలా ఈ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన పాఠశాలలో పాపం పిల్లల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కలుషితమైన నీళ్ళు తాగి వందల మంది హాస్పిటల్లో అడ్మిట్ అయిన దాఖలాలు మనం గతంలో చూసినాం. ఒక 6గురు పిల్లలు కూడా చనిపోయిన దాఖలాలు ఇప్పటికే చూసినాం. అమ్మాయిలు, గర్ల్స్. ఇటువంటి వాటిపైన ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలోని విద్యాశాఖ కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి. అసలు దాని గురించి మాట్లాడలేవు. వీళ్ళ ఎజెండా ఒకటి వేరే ఉంది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేవలం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళకు భరోసా ఇవ్వటం, వాళ్ళకి మేము ఉన్నాం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నదాతల గురించో, ఇట్లాంటి గిరిజన ఆశ్రమ పాఠశాల గురించో, విద్యార్థుల గురించో, పేదల గురించో మాట్లాడటం మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం అని చెప్పి అడవులు పట్టుకొని తిరుగుతున్నాయన. తప్పులేదు, మీ శాఖ మీరు చేయొచ్చు. కానీ ఇట్లాంటి సామాజిక అంశాలు, విద్యకు సంబంధించిన అంశాలు, ఇటువంటి వాటిపైన మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలిగా? ఎవరు మాట్లాడితే పట్టించుకుంటారు ప్రభుత్వం? ఏ మీడియా చెప్పినా వినరు. కేవలం మీకు సంబంధించిన మీడియా రాస్తే చెప్తే తప్ప వినే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు లూలు కంపెనీకి భూములు ఇవ్వటం గురించో, లేకపోతే ఇంకో దాని గురించో, ఎమ్మెల్యేలు భూముల వివాదాల్లో చిక్కుకొని సెటిల్మెంట్లు చేస్తారనే గురించో మాట్లాడినట్లే ఇది కూడా మాట్లాడాలి. అది మీ ఎజెండాలో మీ పార్టీ నాయకులకు ఎక్కడో నష్టం జరిగిందని క్యాబినెట్లో స్వయంగా మాట్లాడనున్న మీరు ఒక మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, విద్యార్థుల భవిష్యత్తు గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, సామాజిక న్యాయం పైన మీరు వచ్చిన వాళ్ళు దాని గురించి మాట్లాడాలి. ఎట్లాగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మీడియా అదే పరిస్థితి అయింది. వాళ్ళకు భజన తప్ప అసలు ప్రజల సమస్యలు మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ హక్కు మిమ్మల్ని అడిగే హక్కు కూడా ప్రజలకు ఉంది. ఇది గిరిజన ఆశ్రమ పాఠశాలలో 120 మందికి అస్వస్థతకు గురయ్యారట. హాస్పిటల్లో జాయిన్ చేయించారు. హాస్పిటల్లో కూడా చూడండి బెడ్ల పరిస్థితి. రాజేంద్రపాలెం పిహెచ్సిలో ఒకే బెడ్పై 3 బాలికలకు చికిత్స. ఇది మనం దూసుకుపోతుంది. ఇది మన విజన్. ఇది మన వికసిత్ ఆంధ్రప్రదేశ్. దీన్ని చూసి ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. ఒక బెడ్ పైన 3 విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకోవటం, అసలు ఆ బెడ్ పైకి పోవటానికి మన వ్యవస్థలో ఉన్న లోపం, కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వలేని దుస్థితి. ఇక వీళ్ళు మేము లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ను ఉరుకులు పెట్టిస్తాం, పరుగులు పెట్టిస్తాం అని చెప్తే ఏమి నమ్మాలి? ఎవరి కోసం మీ పరుగులు, ఎవరి కోసం మీ సంపద సృష్టి అనేది స్పష్టంగా అర్థమైంది. పేదల కోసం మీ ఆలోచన లేదు. కేవలం పెద్దోళ్ళ కోసం మీ ఆలోచన, మీ ఎజెండా, మీ క్యాబినెట్ మీటింగులు తప్ప ఇట్లాంటి పేదల గురించి, విద్యార్థుల గురించి లేదు. ఒకవైపు ఏమో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మెడికల్ కాలేజీని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. ఇంకొక వైపే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, గిరిజన పాఠశాలలు, హాస్టల్స్లో అసలు వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు మనుషులా కాదా అని కూడా చూసే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. కష్టాల సాగు, నష్టాల దిగుబడి, నిండా మునుగుతున్న మొక్కజొన్న రైతు, భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట, ఆపై ధరల్లోనూ కోత, కొనుగోళ్లు ప్రారంభించిన మార్క్ఫెడ్, ఎకరాకు 10 నుంచి 14 వేలు నష్టం, వర్షాలతో దిగుబడికి దెబ్బ. కష్టాల సాగైంది, నష్టాలే దిగుబడి అయినాయి. అయినా కానీ ప్రభుత్వం మేము అద్భుతాలు చేస్తాం అంటుంది. ఈ కష్టాల సాగు గురించిన అన్నదాతను గురించి ఆలోచించేవాళ్ళు లేదు. ఈ రాష్ట్రానికి ఎన్నుమొక్క అన్నదాతను గురించి ఆలోచించే తీరిక లేదా? ఆలోచించాలని మనసు రావట్లేదా మీకు? మార్క్ఫెడ్ అని ఉంటుంది ఒక సంస్థ. ఆ మార్క్ఫెడ్ మొక్కజొన్న పంటను కొనాలి రైతుల దగ్గర. ఆ మార్క్ఫెడ్ కొనడం కోసం ఆర్థిక శాఖకి లెటర్ రాసింది. ఎందుకంటే మొక్కజొన్న సీజన్ వస్తుంది, ఇగో ఇన్ని వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వచ్చే అవకాశం ఉంది, ఒక అంచనా, దాన్ని కొనడానికి మాకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇప్పించండి, మాకు అప్రూవల్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని లెటర్ పెట్టుకుంది మార్క్ఫెడ్. ఆ ఆర్థిక శాఖ నుంచి ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు. ఆ క్లియరెన్స్ రాకపోవడం వల్ల ఈరోజు మొక్కజొన్న రైతులు ఒక ఎకరానికి 10 నుంచి 14 వేల రూపాయలు నష్టపోతున్నారు. 10 నుంచి 14 కాదు, 25 నుంచి 40 వేల రూపాయలు నష్టం జరుగుతుంది. వీళ్ళు ఇంకా తగ్గించి రాశారు. కనీస మద్దతు ధర 2400 రూపాయలు క్వింటాకు ఉంది మొక్కజొన్నకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది.
కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1400 నుంచి 1700 రూపాయలు క్వింటాకి కొంటున్నారు మధ్య దళాలు. దానికి కారణం ఈ ఆర్థిక శాఖ అనుమతించకపోవటం. మార్క్‌ఫెడ్ అడిగినా, లెటర్ పంపినా దానికి సంబంధించి ఉలుకు పలుకు లేదు. ఆ ఉలుకు పలుకు గురించి ఆర్థిక శాఖ చెప్పనప్పుడు ఇక్కడున్న మార్క్‌ఫెడ్ అధికారులు గానీ, లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గానీ, అగ్రికల్చర్ మంత్రి గానీ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గానీ, కనీసం వాళ్ళ దగ్గరికెళ్ళి పరిశీలి చేసి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని అడిగిన నాదుడుండా? ఉండరు. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ఏంది రైతుల పరిస్థితి ఏంది? ఇప్పటికీ మనం యూరియా అందించలేకపోయినా క్యూ లైన్‌లో నిలబెట్టి గుండెపోటుతో చనిపోయారు రైతులు. చెడ్డ పేరొచ్చింది. వడ్ల విషయంలో చెడ్డ పేరొచ్చింది. వరదల విషయంలో చెడ్డ పేరొచ్చింది. మొక్కజొన్న రైతుల విషయంలో ఏం జరుగుతుందని తెలుసుకున్నారా? ఇత్తనాలు ఇవ్వలేరు. ఎరువులు ఇవ్వలేరు. ఇత్తనాలు, ఎరువులు మీరు ఇవ్వకపోయినా అష్టకష్టాలు పడి రైతులు, అన్నదాతలు వాళ్ళు తెచ్చుకొని పంట పండిస్తే ఆ పంటను కొనే దిక్కు లేదు ఈరోజు. మరి కష్టాల సాగు కాకపోతే, నష్టాల సాగు కాకపోతే ఏమైతది? రైతులను ఆదుకోవాల్సిన ఈ రాజ్యం, ఈ ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడకుండా కేవలం రైతుల భూములను గుంజుకొని పారిశ్రామికవేత్తలకు ఇయటానికి, కేవలం ప్రభుత్వ భూముల్ని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే కార్యక్రమాన్నే ఒకటే ఎజెండా తీసుకొని దానిపైన క్యాబినెట్‌లో మాట్లాడుతుంటే కష్టాల సాగు కాకపోతే, నష్టాల దిగుబడి కాకపోతే ఏమొస్తది? అంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఆర్థిక శాఖ ఆలోచించాలి. వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా దానిపైన డెసిషన్ తీసుకొని ఇప్పటికైనా మొక్కజొన్న రైతులకు సంబంధించి వాళ్ళ కష్టాలను గట్టెక్కించండి. అన్నదాతల గురించి ఆలోచించండి. అన్నదాతలు ఈ రాష్ట్రానికి వెన్నెముక. మాటలు చెప్పుకోవటం కాదు. వ్యవసాయము దండగ కాదు, మేము పండగ చేస్తామని చెప్పటం కాదు. అది దండగ చేయకుండా పండగ చేయండి మీరు. ఇది అన్నదాత గురించి ఒక వార్త. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. అమెరికాలో అర్చకత్వం అద్భుతంగా ఉందట. పూజారులకు డిమాండ్ బాగా పెరిగిందట. ఐటీ ఉద్యోగులకు మించిన దానికంటే ఆదాయం ఎక్కువైందట వాళ్ళు అమెరికాలో. అంటే వేరే రకంగా వీసాలు తీసుకొని అక్కడ పోయి అర్చకత్వం చేస్తున్నారు చాలామంది. ఆ అర్చకత్వానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే డిమాండ్ ఎక్కువ ఉందట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే వాళ్ళ జీతాలు అంటే వాళ్ళకి రాబడి ఎక్కువ ఉంది అమెరికాలో. అక్కడ కూడా సెంటిమెంట్లు, హిందూ దేవాలయాలు నిర్మించడం, హిందూ దేవాలయాలు నిర్మించి వీళ్ళే నిర్వహిస్తున్న అర్చకులు కూడా ఉన్నారట చాలామంది. దాంతోని మంచి డిమాండ్ ఉందని చెప్పి ఐటీ ఉద్యోగులకు మించి రాబడి నిష్టగా వ్యవహరించే వారికి పెద్ద పెట్టేస్తారట. రకరకాల వీసాలపై వచ్చి అర్చకత్వం చేస్తారు. చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులది అదే బాట. సొంతంగా గుళ్ళు నిర్మిస్తున్న వైనం కూడా ఉందట. అమెరికా అనగానే టక్కును గుర్తొచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, H1B వీసాలే. కానీ ఇప్పుడు అర్చకత్వం ఆ రంగంతో పోటీ పడుతుంది. ఐటీ రంగంలో ఉన్నంత అస్థిరత్వం అర్చకత్వానికి లేదు. మంచి విద్వత్తు, సుస్వరంతో మంత్రం చెప్పగలిగే సామర్థ్యం, నిష్టగా వ్యవహరించే అర్చకులకు అగ్రరాజ్యంలో మంచి గిరాకీ ఉందట. ఒక నివేదిక ప్రకారం అమెరికాలో 1000కి పైగా హిందూ ఆలయాలు ఉన్నాయి. 1890లో షికాగోలోని జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరైన స్వామి వివేకానంద న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో వేదాంత సమాజాలను స్థాపించారు. ఆ వేదాంత సమాజాలు 1905లో శాన్ ఫ్రాన్సిస్కోలో తొలి హిందూ దేవాలయం నిర్మించాయి. ఆ గుడిని ఓల్డ్ టెంపుల్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, పలు నగరాల్లో పలు ఆలయాలను నిర్మించారు. వాటిలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు లేదా పీఠాలకు చెందినవి కొన్ని ప్రవాసులు కలిసి కట్టుగా నిర్మించుకున్నవి కొన్ని ఉండగా అమెరికాకు అర్చకత్వం చాలా అద్భుతంగా ఉందట. అమెరికాలో మంచి నిష్టగా ఉండి, విద్వత్ ఉండి, మంచి పట్టుండి, వీటిపైన శాస్త్రం పైన పట్టున్న వాళ్ళకి మంచి విలువ ఉందట. వాళ్ళే సొంతంగా గుడులు, ఆలయాలని, దేవాలయాలను నిర్మించడానికి కూడా అక్కడ డొనేషన్స్ దొరుకుతున్నాయి. చాలా అద్భుతమైన గుళ్ళు కట్టారట. అక్కడ దాదాపు 1890 నుంచే గుళ్ళు కట్టే సాంప్రదాయం. 1905లో మొట్టమొదటి గుడి ఉందట, ఓల్డ్ టెంపుల్. దాంతోని చాలా పెద్ద 1000కి పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయట అమెరికాలో. దానివల్లనే అర్చకుల డిమాండు. ఇక హిందూ దేవాలయాలు 1000 ఉన్నాయంటే ఇక పూజారులు 1000 కంటే ఎక్కువే ఉంటారు. ఎందుకంటే రకరకాల శాంతి పూజలు, రకరకాల పూజల పేరుతో అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి, స్పెసిఫిక్గా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి చేసే దాంట్లో అర్చకత్వం అద్భుతంగా ఉందట. రైట్. ఆంధ్రప్రభ
మన ఎర్ర బంగారం తిరిగి వచ్చేది ఎలా? 6 రాష్ట్రాల్లో 8,000 టన్నుల నిల్వలు ఉన్నాయి. తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాష్ట్రాలు, ఫలించని కేంద్ర కమిటీల ప్రయత్నాలు. పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సవాలుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దొంగలను దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో భగీరథ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం 6 రాష్ట్రాల్లో 8,000 టన్నుల మరి ఈ ఎర్రచందనం చిక్కుకోనుందట. దాన్ని ఎట్లా రప్పించాలనే దాంట్లో 6,000 టన్నులకు పైగా ఉన్న ఎర్రచందనం దొంగలను తిరిగి ఇవ్వడానికి ఆయా రాష్ట్రాలు సుముఖంగా లేవు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీల ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం ఆ దొంగలను రాష్ట్రానికి తెప్పించి ఆదాయపు వనరుగా మార్చుకోవాలని కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అతి పెద్ద సవాలుగా కానుంది. తెప్పించే ధీమాతో పవన్ కళ్యాణ్ ఉండట. ఎందుకంటే అక్కడ కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. దాదాపు 6, 8 రాష్ట్రాల్లో, అంటే మన రాష్ట్రం నుంచి స్మగ్లింగ్ పేరుతో తీసుకెళ్తున్న ఎర్రచందనం ఎక్కడా లేదు, మన రాష్ట్రంలో ఉంటుంది. రకరకాల జ్యురిడిక్షన్లో రాష్ట్రాల్లో పట్టుబడ్డప్పుడు ఆ పట్టుబడ్డ దాన్ని సీజ్ చేశారు. అక్కడున్న ప్రభుత్వం, ఆ పోలీసులు, దానికి సంబంధించిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ సీజ్ చేసిన దాన్ని మా రాష్ట్రంలో సీజ్ చేసినాం కాబట్టి మా రాష్ట్రంలో పట్టుబడగలదు మాదే అనేది. లేదు మా దగ్గర నుంచి తీసుకొచ్చింది కాబట్టి మాది అని చెప్పి మన ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన పెద్ద ఎత్తున గతం నుంచి నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఇచ్చింది. కమిటీ రిలీఫ్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా దానిపైన స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు. మరి తెప్పిస్తారా? తెప్పిస్తే ఒకవేళ ఆయన ఒక రకంగా ఒక మెట్టు ఎక్కినట్టే. రాష్ట్రానికి చాలా ఆదాయం వనరు. దాదాపు 8,000 టన్నుల ఎర్రచందనం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ ప్రయత్నం చేస్తున్నా సఫలమైందనే ధీమా ఉందట. ఎందుకంటే మోడీ, అమిత్ షా దగ్గర ఆ కూటమిలో ఉండు, వాళ్ళ దగ్గర స్పెషల్గా ఆయనకి ఒక పేరుంది కాబట్టి దాన్ని మరి వాడుకొని తెప్పిస్తారా? దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారం కూడా తోడైతే ఇద్దరు కలిస్తే మన రాష్ట్రానికి ఒక 8,000 టన్నుల ఎర్రచందనానికి సంబంధించి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దానిపైన ఒక ప్రయత్నం చేస్తుంటే ఎట్లా తీసుకురావాలి అని చెప్పి. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. రాష్ట్రంలో ఎస్ఐఆర్ నిలిపివేయాలి, ఓటు హక్కు నిరాకరించొద్దు, రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. వాళ్ళు ఎందుకు నిలిపేస్తారు? ఇక్కడ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. బీహార్లో ఎస్ఐఆర్ పెట్టారు, 65 లక్షల ఓటు తొలగించారని ఇప్పటికే ప్రతిపక్షాల ఆరోపణ. బీహార్లో ఉన్నది ఎన్డీఏ కూటమి, బలవంతంగా అమలు చేశారు వద్దన్నా కానీ. రాష్ట్రం, దేశం మొత్తం వద్దు అని చెప్పింది. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఉంది, చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోని ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది. ఇక సర్ మీరు వద్దంటే వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఆ సర్రు అనే పేరుతోనే ఇప్పటికే ఓట్ల తొలగింపు, ఓట్ చోరీ చేస్తాను అని చెప్పి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తాను. విమర్శలను అసలు పెడజేవని పెడతాను మోడీ కానీ, ఇక్కడ చంద్రబాబు కానీ దానిపైన స్టాండ్ తీసుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మీరు సర్రు ఆపాలంటే ఎప్పుడు ఆపుతారంటే మోడీతోని విభేదాలు వస్తే అప్పుడు అంటాడు ఈ సర్రు గురించి మాట్లాడతారు, దుర్మార్గం అని చెప్పి. అప్పటిదాకా మాట్లాడరు. మీరు నిలపమంటే ఆయన నిలపడు. రైట్, ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది రోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.